ఉత్తరప్రదేశ్ అంటేనే కులాల రాజకీయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ హిందుత్వతో సహా పవర్ఫుల్ సోషల్ ఇంజనీరింగ్తో అక్కడ అధికారంలోకి రాగలిగింది, అధికారాన్ని నిలబెట్టుకుంటోంది. హిందుత్వ వల్ల, హిందూ ముస్లిం పోలరైజేషన్ వల్ల లాభపడింది బీజేపీ. కానీ కేవలం హిందుత్వ వల్ల మాత్రమే ఈ స్థాయిలో అది బలంగా లేదు. దానికి తోడుగా సోషల్ ఇంజనీరింగ్, ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కులాల రాజకీయ ప్రయోగశాల, అన్ని రకాల కులాల కాంబినేషన్లు అక్కడ రాజ్యం వెళ్తుంటాయి. కులాలకు అందమైన పేరు ఏంటంటే సామాజిక వర్గం. సో దాన్ని పాలిటిక్స్, కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్కు కుల రాజకీయాలకు అందమైన పేరు సోషల్ ఇంజనీరింగ్. సో అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ను కూడా బీజేపీ సమర్థవంతంగా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ యూపీలో బలహీనపడ్డాక అప్పర్ కాస్ట్ ఓటర్స్, ముఖ్యంగా బ్రాహ్మణ్ ఓటర్స్ బీజేపీ వైపుగా షిఫ్ట్ అయ్యారు. యూపీలో బ్రాహ్మణ్స్ న్యూమరికల్గా కూడా, సంఖ్యాపరంగా కూడా చాలా గణనీయమైన సంఖ్యలో ఉంటారు. సో బ్రాహ్మణ్ ఓటు హిందుత్వ పాలిటిక్స్ వల్ల కూడా బీజేపీ వెనకాల ర్యాలీ అయ్యారు. సో బ్రాహ్మణ్, అలాగే ఠాకూర్ క్షత్రియ కాస్ట్, దాంతోపాటు బీఎస్పీ సమాజ్వాదీ పార్టీలో ఉన్న డామినెంట్ కాస్ట్లకు వ్యతిరేకంగా ఇతర కాస్ట్లను ఆర్గనైజ్ చేశారు. ఉదాహరణకు ఎస్పీ యాదవ్ల నాయకత్వంలో ఉంది కనుక నాన్ యాదవ్ ఓబీసీలను, మాయావతి చమర్ కాస్ట్ కనుక నాన్ చమర్ దళిత్. సో ఈ కాంబినేషన్తో బీజేపీ పవర్లోకి వస్తూ వచ్చింది. అంటే ఆ బ్రాహ్మణ్, ఆ ఠాకూర్, అలా అప్పర్ కాస్ట్ బనియా, దాంతోపాటు నాన్ యాదవ్ ఓబీసీస్, నాన్ చమర్ దళిత్. దీనికి తోడు అలయన్స్ పాలిటిక్స్లో చిన్న చిన్న కులాలు, ఇప్పుడు ఉదాహరణకు అప్నాదల్, దాంతో కుర్మీ ఓటర్లను, అలాగే సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అని, ఇలా రాష్ట్రీయ లోక్దల్తో కలిసి జాట్ ఓటర్లను, ఇలా వివిధ కాస్ట్ బేస్డ్ పార్టీస్ను కూడా దగ్గరికి తీసి ఒక బ్రాడ్ సోషల్ కోalition నిర్మించి యూపీలో అధికారంలోకి వచ్చింది. ఈ సోషల్ కోalition ఒక్క బీజేపీయే చేసిందని కాదు, అంతకుముందు మాయావతి కూడా కన్షీరామ్ దళిత్ పాలిటిక్స్తో మొదలై మాయావతి సొంతగా బీఎస్పీని అధికారంలోకి తేగలిగింది దళిత్ ఓటుతో కాదు, బ్రాహ్మణ్స్ను, ఇతర అనేక కులాలను కలుపుకుంది. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 మంది బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఉండేవారు. చాలామంది మాయావతి ఓన్లీ దళిత్ పాలిటిక్స్ నడిపే పవర్లోకి వచ్చింది అనుకుంటారు. తన కోర్ సపోర్ట్ బేస్ దళిత్ ఉన్న ఇతర కులాలను కూడా కలుపుకొని ఒక లార్జర్ అంబ్రెల్లా సోషల్ కోalition నిర్మించింది. అంటే బీజేపీ అయినా అలాగే బీఎస్పీ అయినా అధికారంలోకి రావటానికి తమ కోర్ కాస్ట్ ఓటుతో పాటు అదనంగా ఇతర కులాల ఓటర్లను ఆర్గనైజ్ చేసింది. సమాజ్వాదీ పార్టీ మొదటి నుంచి కూడా ఎంవై కాంబినేషన్, ముస్లిం, యాదవ్, ఈ 2 సెక్షన్ల ఓట్లతో అధికారంలోకి వస్తూ వచ్చింది. కానీ కాలక్రమేణా ఇది సరిపోలేదు. ఎందుకంటే ఎంఐఎం లాంటి పార్టీలు ఎంటర్ అయి ముస్లిం ఓటు కొంత లాగేశాయి. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల లోక్సభ ఎలక్షన్లకు అఖిలేష్ యాదవ్ బీజేపీకి ధీటుగా ఆల్టర్నేట్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములాను ముందు పెట్టాడు. అంటే ఈ లోపల బీఎస్పీ కూడా వీక్ అయింది, ఆ దళిత్ ఓటు కొంత చెదిరిపోయింది, కొంత బీజేపీ వైపు వెళ్ళిపోయింది. ఈ కాంటెక్స్ట్లో ఒక న్యూ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా పీడీఏ, పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్, అంటే ఓబీసీలు, దళితులు, ముస్లింలు, ఈ లార్జర్ మండల్ కోalitionను నిర్మించే ప్రయత్నం అఖిలేష్ చేశాడు. ఈ సెక్షన్లు కలిస్తే యూపీ జనాభాలో 80%. లోక్సభ ఎలక్షన్లో దీనికి తోడు అగ్రెసివ్గా కాంగ్రెస్తో సహా విపక్ష పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు ఎత్తివేస్తారన్న క్యాంపెయిన్ కూడా ముందుకు తెచ్చారు. ఈ ఫార్ములా బాగా క్లిక్ అయి ఎస్పీ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు తెచ్చుకుంది. బీజేపీకి ఏకంగా 29 సీట్స్ తగ్గినాయి. 2019లో 62 సీట్లు వస్తే 2024లో 33 సీట్లే వచ్చాయి. బీజేపీ కన్నా కూడా ఎస్పీకి ఎక్కువ వచ్చాయి. ఎస్పీ కాంగ్రెస్ కలిపితే ఇంకా ఎక్కువ. సో ఇప్పుడు ఆ పీడీఏను మరింత బలోపేతం చేసే పని అఖిలేష్ యాదవ్ చేశాడు. ఈసారి 2027లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి.
అప్పటికి ఎస్పీని గెలిపించాలి అంటే మాయావతి అనుసరించిన ఫార్ములా, బీజేపీ అనుసరించిన ఫార్ములా, ఈ రెండింటినీ కంబైన్ చేసి ఆయన మరో కొత్త ఫార్ములాను కనుక్కున్నాడు. అంటే పీడీఏతో లోక్సభ ఎలక్షన్స్లో బెనిఫిట్ పొందాడు. ఇప్పుడు పీడీఏతో సరిపోదు కనుక ఇంకా విస్తృతమైన సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టాడు. ఇది ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పైన అఖిలేష్ యాదవ్ వేసిన గుగ్లీ. దీనికి ఎలా చేశాడు అంటే, ఆల్రెడీ బ్రాహ్మణ్ ఓటరు బీజేపీతో కొంత అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం వచ్చాక ఠాకూర్ల డామినేషన్ చాలా సీరియస్గా ఎక్కువగా ఉంది. దాంతో బ్రాహ్మణ్ ఓటరు హిందుత్వ ప్రభావంతో బీజేపీతో ఉన్న యోగి ప్రభావంతో అసంతృప్తితో ఉన్నారు. మాయావతి బలహీనపడింది, బీఎస్పీ అదృశ్యమైంది, దాదాపు అదృశ్యమవుతుంది, రోజు రోజు కృషించకపోతుంది. కనుక బ్రాహ్మణ్ ఓటు బీఎస్పీ తెచ్చుకునే అవకాశమే లేదు. సాంప్రదాయంగా చాలా బీజేపీ ఎమర్జ్ కాకముందు బ్రాహ్మణ్ ఓటు కాంగ్రెస్తో ఉండే. ఇప్పుడు కాంగ్రెస్, ఎస్పీ కలిపి ఇండియా కూటమిగా ఉన్నాయి. అందువల్ల తెలివిగా బీజేపీ యోగి ఆదిత్యనాథ్తో అసంతృప్తి చెందుతున్న బ్రాహ్మణ్ ఓట్ పైన అఖిలేష్ గురిపెట్టాడు. అఖిలేష్ యాదవ్ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీగా ఎలక్ట్ అయ్యాడు. అందువల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నేతను నియమించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేతగా బ్రాహ్మణ్ నాయకుడైనటువంటి మాతాప్రసాద్ పాండేను నియమించాడు. సో ఇప్పుడు యూపీలో పెద్ద చర్చ ఏంటంటే, బీజేపీ వెనకాల ఉన్న కోర్ ఐడియాలజికల్ సామాజిక ఓట్ బేస్ అయిన బ్రాహ్మణ్స్ను అఖిలేష్ ఆకర్షించి తన పీడీఏ ఆల్రెడీ ఓబీసీ, దళిత్, ముస్లిం కాంబినేషన్కి యాడ్ చేయడం ద్వారా ఒక న్యూ అంబ్రెల్లా సోషల్ కోalition అఖిలేష్ నిర్మిస్తున్నాడు అన్న అనుమానం కలుగుతుంది. మాతాప్రసాద్ పాండే చాలా సీనియర్ ఎస్పీ ఎమ్మెల్యే, 81 years. గతంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్పీకర్గా కూడా వ్యవహరించాడు. అందువల్ల విత్ ఇన్ ద పార్టీ కూడా వైడ్లీ యాక్సెప్టబుల్ లీడరు. సో దీంతో విభేదాలకు కూడా స్కోప్ ఉండదు. ఏదైనా 2027 అసెంబ్లీ ఎలక్షన్స్కు మళ్ళీ అఖిలేష్ యాదవే ముఖ్యమంత్రి ఫేస్. ఎలాగో మాతాప్రసాద్ పాండే సీఎం ఫేస్ కాడు. సీఎం ఫేస్కి వచ్చే వరకు మళ్ళీ అఖిలేష్ యాదవే. అప్పటిదాకా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో మాత్రమే ఉంటాడు. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా బ్రాహ్మణ్ నియమించాడు. దళిత్ నాయకుడిని డిప్యూటీ లీడర్గా పెట్టాడు. చీఫ్ విప్గా ఎంబీసీ కాస్ట్కి చెందిన కుర్మీ నాయకుడిని పెట్టాడు. విప్గా ముస్లిం నాయకుడిని పెట్టాడు. మా డిప్యూటీ విప్గా మరో విప్గా యాదవ్ నాయకుడిని పెట్టాడు. సో ఆఖరికి గతంలో ఉండే విమర్శ ఏంటంటే మొత్తం యాదవులదే డామినేషన్ అని. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో కూడా యాదవులకు తక్కువ సీట్లు ఇచ్చి కుర్మీలకు, ఇతర ఎంబీసీలకు మంచి రిప్రజెంటేషన్ ఇచ్చాడు అఖిలేష్ యాదవ్. ఇప్పుడు అదే పద్ధతిని కొనసాగిస్తూ లీడర్గా బ్రాహ్మణ్ను, డిప్యూటీ లీడర్గా ఎస్సీ దళిత్ నాయకుడిని, ఇలా చీఫ్ విప్పులుగా బీసీలను, కుర్మీలను, ముస్లింలను కూడా నియమించాడు. సో ఇప్పుడు ఆ పీడీఈ ప్లస్ బ్రాహ్మణ్ అవుట్ రీచ్ అనేది ఒక కొత్త కాంబినేషన్గా ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లు బ్రాహ్మణ్ ఓటర్స్ అఖిలేష్ మన యోగి ఆదిత్యనాథ్ పాలనతో డిసప్పాయింట్ అయి ఉన్నారు. అంటే యోగి ఆదిత్యనాథ్ కాషాయ వస్త్రధారి అయినా ఆయన నాయకత్వంలో, ఆయన ప్రభుత్వంలో ఠాకూర్లది డామినేషను అనే విమర్శ ఉంది. సో అందుకే మీకు పరశురామ్ జయంతికి సెలవు ఉంటే దాన్ని రద్దు చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. దీనిపైన బ్రాహ్మణ సంఘాల తీవ్రమైన అభ్యంతరాలకు కూడా తెలిపాయి. మనకు పురాణాల్లో కూడా తెలుసు, బ్రాహ్మణులకు క్షత్రియులకు మధ్య విరోధము, అసలు క్షత్రియుల భూమండలం పైన లేకుండా చేస్తానని పరశురాముడి ప్రతిజ్ఞ కూడా. సో అందువల్ల బ్రాహ్మణ్ క్షత్రియ కాన్ఫ్లిక్ట్ కదా పరశురాముడు ఒక ఉదాహరణ. సో దానికి అఖిలేష్ యాదవ్ మేము అధికారంలోకి వస్తే పరశురామ జయంతిని హాలిడేగా ప్రకటిస్తాం, పరశురామ విగ్రహాన్ని నెలకొల్పుతామని కూడా ప్రామిస్ చేశారు. సో అందువల్ల ఇప్పుడు తెలివిగా బ్రాహ్మణ్ ఓటర్లను యోగి ఆదిత్యనాథ్ నాయకత్వం నుండి బీజేపీకి దూరం చేయడం ద్వారా
తన సోషల్ కోయలిషన్ పెంచుకునే పని అఖిలేష్ చేస్తున్నాడు. అయితే చాలామంది విమర్శించేవారు ఏమంటున్నారంటే తన కోర్ బేస్ సామాజిక వర్గమైన ఓబీసీలకు అన్యాయం చేశాడు, పీడీఏను వదిలేశాడు అన్న విమర్శలు వస్తున్నాయి. కానీ పీడీఏకి ఎలాగో తానే రిప్రజెంటేటివ్గా ఉంటాడు. రేపు సీఎంగా వస్తే మళ్ళీ బ్రాహ్మణ నాయకుడే ఉండడు కదా, సీఎం నాయకుడిగా మళ్ళీ ఓబీసీ నాయకుడైన అఖిలేష్ యాదవే ఉంటాడు. అందువల్ల ఆ సమస్య రాదు. అందువల్ల చాలా వ్యూహాత్మకంగానే తన ఓబీసీ, దళిత్, ముస్లిం ఓటుకు అదనంగా ఎంబీసీ ఓటును పార్లమెంట్ ఎన్నికల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కలిపాడు. ఇప్పుడు ఏకంగా బ్రాహ్మణ్ ఓటును కూడా కలిపాడు. ఈ సోషల్ కోయలిషన్ను ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్కు టెన్షన్ పుట్టిస్తుంది.